ప్రోత్సాహం వల్ల మేము ఈ రోజున ఈ స్టేజ్లో ఇలా నిలబడి ఉన్నాం. చేసిన గురువులకి పాదాభివందనం. నా పేరు వెంకటరెడ్డి, మీ అందరికీ తెలుసు. నాకు ఒక బాబు 2005 అయిపోయింది. 2005లోనే నేను కాంట్రాక్ట్ వర్క్ మీద ఐటీసీలో జాయిన్ అయ్యాను. 2005లో జాయిన్ అయిన తర్వాత డిగ్రీ చదువుకుంటూ అక్కడ డిగ్రీ కంప్లీట్ చేశాను. అంటే కాంట్రాక్ట్ వర్క్ మీద చేసుకుంటూ డిగ్రీ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత 2010లో నాకు అవకాశం వచ్చింది. అంటే ఎడ్యుకేషన్ అంటే కొంచెం పునాది మంచిగా ఉండడం వల్ల, డిసిప్లిన్ ఉండడం వల్ల నాకు ఉద్యోగం వచ్చింది. దానికి నా పేరు కుటుంబాల జనార్దన్, మా నాన్నగారి పేరు పిచ్చే. నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. మా అసలు ఊరు వాజేడి మండలం ధర్మం ఉంది. అది నాకు ఎంత అయిపోయిందో కూడా నా సొంత పేరు తెలియదు. దానికి వచ్చి ఇక్కడ తర్వాత 2008లో అనుకోండి నేను ఫస్ట్ ఇయర్ అమ్మగారు తెచ్చినప్పుడు మళ్ళీ మా ఊరు నుంచి ధర్మానం కాబట్టి అక్కడికి వచ్చానండి. వాజేడికి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేసుకుంటా వ్యవసాయం చేశాను. మొత్తం 18 సంవత్సరాలు ఏమో బిజినెస్ పడేసాను. 2000 తర్వాత రాసి వచ్చి నేను ఒక కాటగేసి పడి మావిడి పేరు పద్మ అండి. మంగళాపురంలో నేను చేసుకున్నాను. ఆ పేరు పద్మ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మా చిన్న అబ్బాయి పేరు యావరేజ్. మొదటగా నన్ను ఎవరు చూసినా కూడా ఎక్కడైనా కూడా ఏదో ఒకటి రాసేటప్పుడు నేను పోయి ఎక్కువ రాస్తా ఉంటాను. అసలు నీకు ఎక్కడ చదువుకుని వింటాను అంటారు. ఎదులో పోయాను, అక్కడే పెరిగా. మా సార్ లేక మీ సార్ ఉండేవారు బాబు, మొత్తం ఎస్టీస్ వచ్చేది. మీ పేరు వాళ్ళ పేరు వాళ్ళకే రాదంటే కరెక్ట్ చెప్తున్నారండి. మీరు ఎక్కడ చదివి ఏంటని అడిగినప్పుడన్నా మీరు అందరూ పుస్తకాలు ఆ విషయాన్ని తీసినప్పుడు మీ పేరు తెలుగు తీసినప్పుడు సార్ గుర్తొస్తారు, హిందీ తీసినప్పుడు సార్ గుర్తొస్తారు, ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు మా పిల్లలందరూ రాంగ్ రాస్తాం తిరిగినప్పుడు మోదీ సార్ గుర్తొస్తారు. వాలీబాల్ ఆడినప్పుడు సర్వీస్ చేస్తే వర్మ సార్ గుర్తొస్తారు. పిల్లగాళ్ళు ఆడుకుంటారు వెళ్ళినప్పుడల్లా మా స్కూల్ కాడికి వెళ్తారు సార్. పేరెంట్స్ మీటింగ్ అన్నప్పుడల్లా ఆ పంపులో చూసినప్పుడు మీరు గుర్తొస్తా ఉంటారు సార్. నేనైతే అదే కొంచెం ఆర్థికంగా వెనకబడుతున్నాను, కానీ హ్యాపీగా ఉన్నాను సార్. మా ఆవిడ గురువులందరికీ నా పేరు కేకేశ్వర సార్. ప్రజెంట్ ఎస్పీఎఫ్లో హెడ్ కానిస్టేబుల్. వెరీ గుడ్. 2010లో కానిస్టేబుల్ జాయిన్ అయ్యారు. ప్రజెంట్ హెడ్ కానిస్టేబుల్ మిర్యాలగూడలో చేస్తాం. మీ దయ వల్ల మీరు చెప్పిన విద్యాబోధన వల్లే నేను మీకు ప్రతి ఒక్కరికి వేరు కొన్ని జ్ఞాపకం ఉన్నాయి సార్. ఫస్ట్ క్లాస్ రాగానే ఎలా మత్తుగా ఉందా సీరియస్ కామెడీ చేస్తారు సార్. ఇంత స్మైల్ కామెడీ చేస్తారు, సైలెంట్గా ఉంటారు. క్లాస్ మాత్రం ఒకటే ఉంటాడు. సార్ మాత్రం చాలా అలానే ఉండేవాడు. ఉంటాయి సార్ చాలా బాగా మాకు మ్యాథ్స్ చెప్పారు. 6th, 7th, 8th, 9th వరకు. తెలుగు టీచర్ చాలా బాగా మీరు చెప్పిన స్టోరీస్ కానీ, మీరు తెలుగు క్లాస్కి వచ్చారంటే ఇంకా బాగా ఎప్పుడెప్పుడు వినాలా, మీరు చెప్పిన స్టోరీలు ఎప్పుడెప్పుడు ఏదో కావాలని ఆసక్తిగా ఉండేవారు సార్. ప్లస్ మీరు ట్యూషన్లో ఇంగ్లీష్ టెన్సెస్ నేర్పారు సార్. ఇంతవరకు నాకు ఉందని మీకు గుర్తేసారు. చాలా బాగా చెప్పారు సార్. నాకు చాలా భయపడేది, నా ఉద్యోగం కూడా భయపడ్డాను సార్. థ్యాంక్ యూ సార్. మన స్పోర్ట్ చాలా బాగా నేర్పేవారు. మన అంటే స్టూడెంట్స్లోనే ఉంటామా, సార్ కూడా ఒక స్టూడెంటా అనే విధంగా కలిసిపోయి ఆడేవారు సార్. మీరు మీ గేమ్స్ కానీ అన్నీ మాకు చాలా భయపడ్డారు. పాల్గొన సార్ సార్ అంటే సర్కిల్ గీసినాయి, సర్కిల్లో తీసుకుంటారు. గుర్తుపెట్టుకోవాలి
సర్కిల్ కదులుతే ఇంకెక్కువ ఎక్స్ట్రా పడేది. అందుకే నువ్వు కానిస్టేబుల్ ఉండడానికి కావాలి. అందరూ ఉద్యోగాలు అందరూ ఇల్లు కట్టుకోవాలి. గుడ్. ఎందులో అయితే ఉంటుందో అందులో ఆనందం ఉంటుంది. మా తల్లిదండ్రులు కూడా సరిచేసి ఈ రోజు మమ్మల్ని సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు మీ నేర్పి సంస్కారం మన విద్యాబుద్ధులు ఈ రోజు కూడా మీరు పెద్దల్ని గౌరవిస్తారు. ఎవరికి ఎట్లా మాట్లాడేస్తారు మాకు ఆ రోజున మా సార్ సంస్కారం వల్లే మేము ఇలా మాట్లాడుతున్నాం అని స్కూల్ అంటారు సార్ అందరూ. అయితే నేను ఒకసారి తెలియక సార్ వస్తుంటే ఏప్రిల్ ఫూల్ సార్ అన్న అంటే సార్ మా తప్పుల్ని కనుక మన్నించి స్టేజ్ మీద చెప్పారు ఇట్లా మాట్లాడకూడదు అని చెప్పారు కానీ అని పేరు చెప్పలేదు సార్. ఇప్పుడు మేము ఇంతమందిని 50 మందిని కాదురా ఈరోజు మనలో ఎవరికైనా ఒక చిన్న కష్టం వచ్చిందంటే మిగిలిన 59 మంది దానికి సహకారం అందిస్తూ ఒకరికొకరు మీరు మాలో నింపిన ధైర్యం. సో మీ సంస్కారం నుంచి మేము అదన్నీ నేర్చుకున్నాం. మీరు కొట్టినా తిట్టినా అవన్నీ మా కోసమేనే మేము అప్పుడు అలా తీసుకునేవాళ్ళం సార్. బట్ ఇప్పుడున్న పిల్లలు అలా లేరు, పేరెంట్స్ కూడా అలా లేరు. మీరు కూడా అట్లా లేరు. నేను మాత్రం మీలా ఉండాలని కోరుకుంటున్నాను. సో అదంతా ఉండడానికి ట్రై చేస్తున్నాను. అరుణ్ సార్ గారికి, గుంటూరు సార్ గారికి, చారీ సార్ గారికి, సుబ్బాయి సార్ గారికి, అందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నా తోటి విద్యార్థులు కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను. మన ఇక్కడ ఈ కార్యక్రమంలో మన తోటి ఉపాధ్యాయుడు సార్ గారికి, అలాగే మా బ్యాచ్లో చనిపోయినటువంటి శివ వెంకటేష్ రెడ్డి వాళ్ళకు కూడా ఒక నిమిషం మౌనం పాటించాలని అందరినీ ఒక్క నిమిషం మౌనం పాటిద్దామని సార్ గారికి. నా ప్రియమైన స్టూడెంట్ మన సార్ పలువు సార్ చెప్పిన మ్యాథ్స్ కానీ, కుల్లు సార్ గారు చెప్పిన క్రికెట్ కానీ, చారీ సార్ చెప్పిన తెలుగు కానీ, సార్ చెప్పిన మ్యాథ్స్ కానీ, ఫాదర్ సార్ అంటే మాకు సీనియర్ సార్ అంటే విషయవర్తి సార్ చెప్పారు. మోదీ సార్ చెప్పిన హిందీ కానీ, ఇంద్రసేన చెప్పిన ఇంగ్లీష్ కానీ, ఇందిరా మేడం చెప్పిన ఇంగ్లీష్ మేడం అన్నీ నాకు గుర్తు సార్. నేను చూసి ఇంత వేదిక మీద మిమ్మల్ని చూసేవారికి కన్నులు పండంగా ఉంది సార్. కాకపోతే కొంతమంది మిత్రులను కోల్పోయాము, ఒక ఉపాధ్యాయుని కూడా కోల్పోయాము సార్. దాన్ని కొంచెం చింతిస్తున్నాము. మన ఉపాధ్యాయులందరికీ వారి పాత్రపత్మాలకు నమస్కరిస్తూ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే 10th క్లాస్ వెళ్ళిపోయేటప్పుడు ఆ ఫేర్వెల్ స్పీచ్లో వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి నాకు ఇప్పటికీ చాలా గుర్తున్నాయి. మీరు సొంత ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారు అనే ఫీలింగ్తో వెళ్తారు ఇప్పుడు అని చారీ సార్. అంత ఈజీగా దొరకదు ఎక్కడ. ఈ టీచర్స్ వాళ్ళు మన ఫ్యామిలీస్ గురించి కానీ మన గురించి కానీ తెలుసుకొని కొన్ని మాటలు చెప్తూ ఉండేవాళ్ళు. అవి ఎప్పటికీ గుర్తుండిపోయాయి. ఇప్పటికీ చారీ సార్ ట్యూషన్లో చెప్పిన ఇంగ్లీష్ నోట్బుక్ నా దగ్గర ఇప్పటికీ ఉంది. అది వెంకటేశ్వర రెడ్డి నేను కొంచెం సైకిల్ మీద వెళ్తూ వచ్చేవాళ్ళం. తనని మిస్ అవ్వడం చాలా బాధగా ఉంది. అలాగే రీసెంట్గా గ్రూప్ 4లో సెలెక్ట్ అయినప్పుడు అందులో 150 మార్క్స్ మ్యాథ్స్ రీజనింగ్ ఉంది. ఎక్కువ ప్రిపేర్ అవ్వలేకపోయారు నా పరిస్థితిలో అండి. బట్ ఆ చెప్పిన బేసిక్స్ ఏదైతే ఉన్నాయో మన స్కూల్ డేస్లో అవన్నీ చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది అది ఇప్పటి నుంచి సివిల్స్ వరకు ఎవరికైనా యూజ్ అవుతుంది. మన పిల్లలకు కూడా నెక్స్ట్ స్కూల్లో ఉండే ఫౌండేషన్ అనేది ఒకవేళ తర్వాత వాళ్ళు కోపప్ చేసుకోవాలంటే ఈ ఫౌండేషన్ చాలా యూజ్ అవుతుంది. ఇంద్రసేన రెడ్డి సార్ ఈ మధ్య కలిసిన పార్లమెంట్స్లో మొయిద్దీన్ సార్ వాళ్ళ ఇంటికి కూడా నేను ఒకసారి వెళ్ళాను. సార్ గుర్తుందో లేదు. బీఫార్మసీ నాకు అక్కడే పార్లమెంట్స్లో సీట్ వస్తే నా లగేజ్ సార్ వాళ్ళ ఇంట్లో పెట్టి రూమ్ ఎత్తుక్కున్నాను నేను. ఒక 1-2 డేస్ లగేజ్ అక్కడే ఉంది. చాలా ఇయర్స్ బ్యాక్ సార్ గుర్తుందో లేదు. అలాగే మన స్కూల్ ఫ్రెండ్స్ కూడా నేను గ్రూప్లో చూస్తుంటాను. బట్ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేనేమి ఇంటరాక్షన్ తక్కువ ఉండొచ్చు. బట్ అందరూ చాలామంది వాటితో గుర్తుంచుకుంటాను, చెప్తూ ఉంటాను. కార్యక్రమానికి చేసినటువంటి మన గురువులందరికీ నమస్కారం. ముందుగా తర్వాత నా తోటి మిత్రులందరికీ, నా క్లాస్మేట్స్ అందరికీ నమస్కారం. కెప్టెన్గా లీడర్గా కాకుండా కోచ్ సతీష్గా మాట్లాడుతున్నాను. మన క్లాస్మేట్స్ అందరికీ కోచ్ సతీ అంటేనే తెలుస్తుంది. యాక్చువల్గా ఇంతమంది ఇన్ని 50 బ్యాచ్లు కలవడం ఇబ్బంది అనుకున్నాం. మరి ఎవరు ఎట్లా ఏంటి, మనకు టీచ్ చేసిన టీచర్స్ ఎవరు, మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళ ఆర్గనైజర్స్ ఎట్లా చేస్తారు,
ఆర్గనైజింగ్ పార్ట్లో నాకు పార్ట్ మీడియా ప్రెసిడెంట్ మీడియా పార్ట్ ఇచ్చారు. దాన్ని ఫుల్ఫిల్ చేశారు. లేట్ కావడానికి కూడా కారణం అదే యాక్చువల్గా. కానీ మన బ్యాచ్లో మన వాళ్ళని ఎట్లా కలవాలి, ఏంటి, టీచర్స్ ఎవరు, మేమేం చేయాలనేది కొంచెం ఉదయం దాకా కొంచెం మేము సందిగ్ధంలో ఉన్నాం. తర్వాత ఉదయం తర్వాత మన బ్యాచ్ వాళ్ళు రాత్రి ఉదయం డిస్కస్ చేసి మన సార్ని మనం సన్మానించుకున్నాం అనే కారణంలో చిన్నగా ఏదో ఇక్కడ ఏర్పాట్లు ఈ కార్యక్రమం ఎలా ఉన్నా మా బ్యాచ్ వరకు మా గురువుని మేము ఎంతవరకు గౌరవించుకున్నాం, ఎంతవరకు సత్కరించుకున్నాం అనేది ఉదయం నుంచి మేము పర్ఫెక్ట్గా కాన్సన్ట్రేట్ చేశాం. మిగతా అందరిది ఒక ఎత్తు, మా అందరిది ఒక ఎత్తుగా ఉంది. సరే ఎవరేమనుకున్నామని కార్యక్రమంలో భాగమయ్యాం. ప్లస్ పర్సనల్గా మా గురువుని మేము సత్కరించుకున్నామనే భావన ఉంటుంది. సరే మేము కింద మీద పడ్డా లేదా చిన్న పెద్ద ఉన్నా తేడా ఉన్నా ఏదైనా అందరం మిత్రులుగా ఒకరినొకరిని సాయం చేసుకోవాలనే భావంతో ఉంటున్నాం క్యాజువల్గా. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి గెట్ టుగెదర్ పెట్టాము. 3 ఇయర్స్ బ్యాక్ ఒకసారి ఫస్ట్ గ్యాదరింగ్లో కరుణాకర్ అనే వ్యక్తికి ఒక 10,000 దాకా డొనేట్ చేశాం. తను వాళ్ళ పాప ఏదో ఇబ్బంది పడుతుందనంటే అందరూ డొనేట్ చేశారు, మనిషికి చేసుకొని ఇచ్చాము. సెకండ్ గ్యాదరింగ్లో గూరెడ్డి శ్రీకాంత్కి పక్షవాతం వచ్చింది, బాగా ఇబ్బందిగా ఉందనంటే తనకు ఒక 65,000 ఇచ్చాము. దాన్ని గెట్ టుగెదర్ ఏం పెట్టుకోకుండా మీటింగ్ లంచ్ ఏం పెట్టుకోలేదు. ఓన్లీ వాట్సాప్ గ్రూప్లోనే అందరినీ ఎలక్ట్ చేశారు. చేస్తే మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలక్ట్ అయ్యారు. అందరూ ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేశారు. 65,000 అతనికి ఇచ్చాం. అతను కూడా సేఫ్గా బయటపడి హెల్తీగా ఉన్నాడు ప్రజెంట్. అప్పుడు యాక్చువల్గా డూ ఆర్ డై అన్నట్టుగా హెల్త్ ప్రాబ్లం ఉన్నాడు తను. ఆ సందర్భంలో ఒక 65,000 ఇచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ చిట్టుమల సీను కూడా పెరాలసిస్తో ఇబ్బంది పడుతున్నాడు అని హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నాడని చెప్పారు. మన వాళ్ళు చెప్తే మన మిత్రులందరూ కూడా కోఆర్డినేట్ చేసి గ్రూప్లో గ్యాదరింగ్ చేశారు. అప్పుడు కూడా ఒక 45,000 రూపాయలు అమౌంట్ కలెక్ట్ చేశారు. మన మిత్రులందరూ ఎవరికి వచ్చిన సాయం లేదు. ఆ తర్వాత మళ్ళీ మా విలేజ్ కర్నగూడ ఉంది అనంతారం సార్. అక్కడ 6th లేదని చెప్పి ఇక్కడికి వచ్చి 6th 10th రోజులు చదువుకున్నాం. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఇక 10th రోజులు ఆపేసి వ్యవసాయం చేస్తాం సార్. అట్లా ఒక వ్యవసాయం తర్వాత ఇక్కడ చిన్న వయసులో వ్యవసాయం చేయలేక ఇటు చదువుకోలేదు. ఏం చేయాలి అర్థం కాకపోతే ఆడుకోలేదు. ఒక 5 ఆ రోజులు ఇప్పుడు కిరాణా షాప్ పెట్టినా కిలోకి న్యాయం చేశాను. అట్లా వ్యవసాయంలో కూడా కొంచెం మా అమ్మ నాన్న సపోర్ట్ చేస్తారు సార్. అప్పట్లో మాకు ఒక 5 ఎకరాల పొలం ఉండేది. అట్లా కొంచెం కొంచెం చేసుకుంటూ 5 ఎకరాలు కొంచెం 10 ఎకరాల పొలం ఉంటుంది సార్. 5 ఎకరాలు పొలం. ఆ తర్వాత ట్రాక్టర్ తీసుకుని వ్యవసాయం కొంచెం ఎక్కువ చేసుకోవడం. అట్లా ఇక ఈ ఇయర్ హార్వెస్టర్ కొన్నాను సార్. ఒక 15 లక్షలు పెట్టి. ఒక ఫ్యామిలీ వరకు అయితే పర్లేదు సార్. నేను జాబ్ చేయకపోయినా ఉన్నంతలో అయితే కాబట్టి మీరు నేర్పిన చదువు అక్కడ వరకు ఇప్పటివరకు సార్ ఎక్కడైనా సార్ కొంచెం ఉపయోగపడుతుంది తప్ప జాబ్ పర్పస్ చేయకపోయినా తెలివితేటల పరంగా అయితే ఉండే సార్. ఒక అబ్బాయి టెన్త్ సార్ వరంగల్ 8th, ఒక అబ్బాయి 8th ఇక్కడ సెంటిమీటర్ సార్. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి చేసిన మా గురువులందరికీ పాదాభివందనాలు. నా పేరు బండారు దామోదర్. నేను ఇక్కడ 10th కంప్లీట్ చేసినాను. 10th కంప్లీట్ చాలా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను కూడా MSc BEd చేసి ప్రైవేట్ టీచర్లో మ్యాథ్స్ ఫ్యాకల్టీగా చేస్తున్నాను. మీరు చేసిన సబ్జెక్టు ఎంత నేర్పిన సబ్జెక్టు నాకు చాలా ఉపయోగపడుతుంది. మెయిన్గా తెలుగు సబ్జెక్ట్ కానీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కానీ నేను టీచింగ్ చేసే సబ్జెక్ట్ మ్యాథ్స్ అయినా కానీ తెలుగు సబ్జెక్టు వేరే సబ్జెక్టు అప్పుడు నేర్చుకున్న పద్యాలు పోయాలు కూడా గ్రామరు ఇప్పుడున్న పిల్లలకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మా స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, సార్ మీరు మ్యాథ్స్ సబ్జెక్ట్స్ గారు తెలుగు ఎట్లా చెప్తున్నారు సార్, ఇది ఎట్లా చెప్తున్నారంటే మా టీచర్లు అప్పుడు అట్లా నేర్పారు మాకు. ఆ నేర్పిన సబ్జెక్ట్ని నేను ఇప్పుడు చెప్పగలుగుతున్నాను, అదనేసి చెప్తున్నాను. నాకు విద్య నేర్పి నన్ను ఉన్నత స్థితిలో నేర్పిన మీ అందరికీ ధన్యవాదాలు. విద్యార్థుల సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి పెద్దలు పూజలు నా తల్లిదండ్రుల సమానులు గురువుల గారికి మరియు నా చిన్నప్పుడు ఈ మన క్లాసులలో ఉండే అతి చిన్న వయసు పిల్లలు నేను, సంజీవ్ గారు, తర్వాత స్వాతి అనే కంపెనీ ఒక 2-3 ఇప్పటికి కూడా అదే నాకు అలవాటుగా నాణ్యతగా మారింది.
ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితిలో ఏంటంటే విద్యతో పాటు విజ్ఞానం చాలా నేర్పింది. ఎందుకంటే ఇప్పుడు నేనున్న పరిస్థితులలో అందరూ ఈ మన గురువుల కాడ నుంచి వచ్చినటువంటి 10th క్లాస్ విద్యార్థులే నా దగ్గరికి ఇంటర్మీడియట్ చదువు కోసం వస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ టెక్నాలజీ పెరగడం చేత ఎంత దారుణంగా ఉంది అంటే ఇప్పుడు మా మిత్ర బృందం ఏ విధంగా మనం అప్పుడున్న పరిస్థితులు ఎలాంటి, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఒక స్మార్ట్ ఫోన్ కనీసం ఒక ఎవరికైనా కాల్ చేద్దామని మాట్లాడదామని తెలిసినా అటువంటి ఏ దురాచార మరియు ఒక రకమైన ఫీలింగ్స్ అటువంటి ఏమీ లేవు. అందరూ సోదరి మన భావనతో మనం చాలా ఇప్పటిదాకా పెరుగుతున్నాం. అది మన జీవితంలో చేసుకున్న పుణ్యంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఇప్పుడు 10th ఇంటర్ అయింది అంటే ఎఫ్ఐలు నడుస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. కానీ ఇన్ని సంవత్సరాలు ఒక్క ఈ అబ్బాయి నాతో మిస్బిహేవ్ చేశాడని కానీ, ఈ అమ్మాయి నాతో మిస్బిహేవ్ చేసిందని కానీ, మన బ్యాచ్లో కానీ ఈ స్కూల్లో కానీ అప్పుడున్న పరిస్థితులకి ఎక్కడ కనిపించలేదు. కానీ ఇప్పుడు చాలా మార్పు జరిగింది. అయినా మనకి తోటి విద్య నేర్పినటువంటి ఈ గురువులకి ఈ గౌరవాన్ని మనం దక్కించాం. ఎందుకంటే అక్కడ చెప్పినటువంటి మోరల్ వాల్యూస్, ఎథిక్స్ అవి మనం చాలా మన జీవితాల్లో ప్రభావితం చేసాయి. మనకి అటువంటి వాల్యుబుల్ థింగ్స్ నేర్పినటువంటి గురువులకి పాదాభివందనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం. ఫ్రమ్ పోతిరెడ్డిపల్లి. రైట్. ఇక్కడ నుంచి 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాస్తవానికి నా 2 సబ్జెక్టులు పోయినాయి. తర్వాత నేను ఎలక్ట్రీషియన్ పని మన వెంకటేశ్వర రెడ్డి అని కంది వెంకటేశ్వర రెడ్డి దగ్గర ఒక 10 years చేశాను. తర్వాత హాస్టల్లో వర్క్ చేస్తుంటే అక్కడున్న హెచ్ఎం సార్ ఒక ఆయన ఇంతగానో పని చేస్తున్నావు, నువ్వు ఐటీఐ కంపల్సరీ చేయాలి అని చెప్పేసి ఆ సారు నాకు చెప్పడం జరిగింది. తర్వాత మన సతీష్ రెడ్డి మనుగూరులో ఐటీఐలో మాట్లాడి నేను జాయిన్ చేసిండు. 2008 నుంచి 2010 వరకు నేను ఐటీఐ కంప్లీట్ చేసిన. 2011లో ఈ ట్రాన్స్ఫర్లో కాంట్రాక్ట్ చేసి ఇక్కడ జాయిన్ అయ్యాను. 2017లో నాకు రెగ్యులర్ అయింది. మనుగూరులో చేస్తున్నా. సుమారు ఇక్కడ చదువుకున్న చదువు నాకు అబ్బకపోలేదు, కానీ టెక్నికల్గా మటుకు నాకు మంచి నాలెడ్జ్ నేర్పారు సార్ మీరు. నేను ప్రజెంట్ ఎంఆర్టీలో చేస్తున్నా టెక్నికల్లో. మొన్న ఆగస్టు 15 కూడా నాకు బెస్ట్ అవార్డు వచ్చింది. సుమారు 13 కోట్ల రూపాయల ఒక పీటీఆర్ బరస్ట్ కాకుండా నేను సేవ్ చేశా. దానికి నాకు బెస్ట్ అవార్డు ఎస్సీ ఖమ్మం వైఎల్సీ ఎస్సీ గారు అవార్డు ఇచ్చారు. తర్వాత సీనియర్ ప్రజెంట్ డ్రైవర్ చేస్తున్నా, ఛత్తీస్గఢ్లో చేస్తున్నా ప్రజెంట్ అయితే హెవీ డ్రైవర్. మా మిస్సెస్ వచ్చేసి మీనా, మా పాప బాబు వచ్చేసి సాత్విక్, ఇక్కడే 9th క్లాస్ చదువుతున్నాడు. నెక్స్ట్ ఇయర్ ఇద్దరం కలిసి గెట్ టుగెదర్ రావచ్చు. మా పాప వచ్చేసి 3rd క్లాస్ వేరే స్కూల్లో చదువుతుంది. ఇప్పటివరకు అయితే హ్యాపీ. నా ఫ్యామిలీ పరంగా నా పరంగా అయితే మీరు చెప్పిన విద్య వల్ల కూడా కొంచెం విలువలు అయితే నేర్చుకున్నాం సార్. ఎవరిని ఎక్కడ గౌరవించాలి ఏంటనేది అయితే నేను నా ఫీల్డ్లో అయితే ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ పోతున్నా, అందులో అయితే డోకాలేదు. నా ఫీల్డ్కి వచ్చేసి నేను ఒకటే ప్రౌడ్ అవుతా. డ్రైవర్ అంటే అందరూ చులకనగా చూస్తారు, కానీ నేను యాజ్గా ఒక డ్రైవర్ ఎలా ఫీల్ అవుతాడంటే వెనకాల ఒక 10 మంది కూర్చున్నారు అనుకో, 10 మంది చేతి ఆ ప్రాణాలు నా చేతిలో ఉంటాయి. నేను అలా ఫీల్ అవుతాను, అందరినీ సేవ్ చేస్తా. అది నా డ్రైవర్ ఫీలింగ్, నా ప్యాషన్, నా లైఫ్ డ్రైవింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ. కానీ నాకు మళ్ళీ ఏదో సాధించాలి నా పట్టుదల. నా నాన్నగారు ఎందుకు చదివేందుకు ఆపేది అన్నా కానీ తనని ఎదిరించుకొని నేను మీరు తీసుకురాకపోయినా కానీ నీకు కట్టేదో చదవకుండా అనేసి నేను ఓపెన్ డిగ్రీ కంప్లీట్ చేశాను సార్ భద్రాచలం ఓపెన్ యూనివర్సిటీలో. ఆ తర్వాత నాకు మ్యారేజ్ అయింది. నా భర్త పేరు పగట్. కానీ ఇప్పుడు మన బయ్యారం పెట్రోల్ బంక్ ట్రాన్స్ఫర్ పెట్రోల్ బంక్లో మెయింటెనెన్స్ చేస్తున్నారు. నాకంటే కూడా తనకి ఇంకా ఎక్కువ సార్ పట్టుదల, నన్ను చదివించాలని పట్టుదల.
ఆశీర్వాదంతో నన్ను బీఈడీ చేయించారు. ఇక్కడే ఉంటాను, ఈ ఊరే మాది, పెళ్లి చేసుకుని కూడా ఇక్కడ అబ్బాయినే. గురువులందరికీ పాదాలు. నాకు 10th లోనే మ్యారేజ్ అయిపోయింది. ఆయన ఓపెన్ డిగ్రీ చేస్తాను, ఈఓఏగా వర్క్ చేస్తాను. నేను చదువు చెప్పడం వల్లే, ఆ జ్ఞానం వల్లే ఇప్పుడు ఆ వర్క్ చేస్తాను. గురువులందరికీ నమస్కారాలు. నేను నమస్కారానికి మా పాప బీటెక్ అయిపోయింది, జాబ్ ఇచ్చాను. మా బాబు బీటెక్. ఆయన ఆర్వెస్ట్ శ్రీనివాస్ ఈ కాలేజీలో స్కూల్ అందరికీ నమస్తే సార్. అందరికీ గురువులందరికీ నా పేరు వరలక్ష్మి, కోల్శెట్టి వరలక్ష్మి. 10th ఇక్కడే చదివాను, కంప్లీట్ అయిపోయింది. హౌస్ వైఫ్, 2 బాబులు. ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్, ఒక ఇంటర్. కానీ మిమ్మల్ని అందరూ గుర్తు చేసుకుంటాం. తెలుగు కానీ ఇంగ్లీష్లో కానీ పిల్లలు వచ్చాక మీరేంటంటే కేరింగ్ తీసుకునేవారు. స్కూల్కి వచ్చాక ఇప్పుడేంటి బ్యాగ్ మోసుకునే రావడం అంతే. అక్కడ సార్లు ఏం చెప్పారు, వీళ్ళు ఏమి కదా, ఏమి లేదు కదా. మీరేంటంటే పర్సనల్గా కూడా ఏమైనా డల్గా ఉన్న అమ్మాయి ఏమైందిరా ఇవాళ ఎలా ఉన్నావు ఏంటని అడిగేవారు సార్. చాలా సార్లు అడిగారు అట్లా నన్ను. అలా ఇప్పుడు టీచర్లు కానీ ఇప్పుడు పిల్లలకి కానీ అలాంటిది లేదు. ఆ టీచింగ్ లేదు, ఆ కేరింగ్ లేదు. అలాంటి మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. చాలా థ్యాంక్ యూ సార్. సార్ నన్ను ఎక్కడ పోయినా కానీ గేమ్స్లో గుర్తుపెట్టదు కదా, ఎందుకంటే గుర్తుపెట్టేసి వాళ్ళే నన్ను మొదలెట్టేస్తారు. తెలియదు అయినా కానీ నాకు తెలియదు, నా బ్యాచ్ కింద బ్యాచ్ వాళ్ళు అయినా కానీ వాళ్ళు నన్ను గుర్తుపట్టి అక్క నువ్వు పలానా బ్యాచ్ లో ఉన్నావు కదా, గేమ్స్ ఆడేదాన్ని కదా అని గేమ్స్ లో మాత్రం పెట్టి గుర్తుపెడతాను. గేమ్స్ లో మాత్రం బాగా గుర్తుపెడతాను నన్ను అయితే. గంధి వెంకట సుబ్బారెడ్డి గారు 2వ అమ్మాయి. మా మధ్య యూఎస్లో ఉంటారు, సహాయ సేవకులు చాలా చేస్తాం. సార్ సార్ ఇప్పుడు రెండో మనకు 7th క్లాస్, బాబు 10th క్లాస్. ఎల్ఐసిలో చేస్తాను. ఓకే. షాప్ గ్రాస్ షాప్ మెయింటైన్ చేస్తూ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆహ్వానించిన తర్వాత నిజానికి మేము రావాలా వద్దా అనే ఒక సందిగ్ధంలో ఉన్నాం. ఎందుకంటే 50 బ్యాచుల్లో మేము ఎక్కడ అని అనుకున్నాం. కానీ దీనికి పల్గునా సార్ యొక్క ప్రోద్బలంతోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. మీరంతా మమ్మల్ని చుట్టుముట్టితే చాలు, ఈరోజు మేము ఒక మంచి రోజుని గడిపాము అనే ఆనందం మాకు కలిగింది. ఓనాడు మిమ్మల్ని తిట్టిన, దీవించిన, మాటలన్నా, కొట్టిన అంత ఆనందంగా స్వీకరించి మమ్మల్ని, సరే అప్పుడు తిట్టుకున్నారేమో కానీ ఇప్పుడైతే గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు మేము పాఠాలు చెప్తున్నప్పుడు సంతృప్తి లేదు. నిజానికి వాళ్ళు మీ సంతృప్తితో పాఠాలు చెప్పట్లేదు. నిజంగా పిల్లలంటే అప్పుడు పిల్లలని మేము చెప్పుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉద్యోగం చేసి వెళ్ళిన తర్వాత ఇంకెక్కడ ఉద్యోగం చేసినా ఆ సంతృప్తి అయితే నాకు లేదు, మిగతా వాళ్ళకు కూడా లేదు. మా ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడే, సంతృప్తి పొంది వెళ్ళిన ప్లేస్ కూడా ఇదే. ఎందుకంటే మంచి పిల్లలు, దామోదర్ లాంటి కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, నాకు వెంకటేశ్వర రెడ్డి గారు కానీ, ఆ తర్వాత సుబ్బారెడ్డి గారు చనిపోయాడు, ఇట్లా కొంతమంది పిల్లలు. అలాగే నాకు బాగా జ్ఞాపకం ఉన్న ఏరియా అది పక్కకు పెడితే మీ యొక్క ఆప్యాయతకి ప్రత్యేక ధన్యవాదాలు మా అందరి తరఫున. మా ఆశీస్సులు ఎప్పుడు మీకుంటాయి. మీరు చెప్పింది ఏదో, ఇంకొకటి ఏంటంటే మీరు ఏదనుకున్నట్టే సార్లు ఏదో చెప్పారు, మేమేదో బాగా ఇదని మేము చెప్పలేదు. మా బాధ్యతను మేము నిర్వర్తించాం.
మీరు దానిని ఆనందంగా స్వీకరించి మమ్మల్ని ఆ బాధ్యతలు చేయడంలో మీరు కృతకృత్యులే. మీ కృతకృత్యులు కావడానికి మీరు సహాయకులయ్యారు. దీంట్లో మేము ఆనందపడతాం. నిజానికి ఆ ఆనందం మాకు మిగిల్చారు. మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత పద్యం చెప్పుకున్నాడు ఇప్పుడు. ఉప్పు కప్పు రంగు లాంటి పద్యాలు చెప్పే పరిస్థితి లేదు. ఏంటది? ఒక మంచి గుణాలు కలిగి ఉండాలి, దానం చేసే గుణం ఉండాలి అనేది మీరందరూ గుర్తుపెట్టుకునే ఒక మంచి మాట మన పిల్లల నుంచి గమనించినప్పుడు, చెవికిన్ కుండల మొప్పు కాదు శృతమే, చేదమ్మికిన్ కంకణంబు విభూషాఢ్యము కాదు దానమే, మహిన్ పుణ్యాత్మునిమ్మేనికిన్ ప్రవిలేపంబులు కావు సొమ్ములు, ఉపకార ప్రౌఢియ నిక్కమౌ లవితేంద్రాతిగ వైభవ, సురభిమల్లా నీతి వాచస్పతి. నేను అర్థం మీ అందరికి అర్థమై ఉంటుంది. జీవితంలో మనకు అన్నీ ఉన్నా లేకపోయినా మనం ఒక 4 మంచి గుణాలు ఉంచుకోవాలి. ఒక్కసారి చెవికి ఉండేటటువంటి పోగులు నిజమైన అందం కాదు, మంచి మాటలు వినడమే నిజమైన అందం. చేతులకి కంకణాలు అందం కాదు, చేతులకు దానం చేయడం అందం. అలాగే ఈ యొక్క శరీరానికి వైభూతము, ఈ యొక్క వస్త్రాలు పై మెరుగులే తప్ప ఈ శరీరం పరోపకారార్థం ఇతం శరీరం. మన శరీరం ఇతరులకు సహాయం చేయడానికి ఉన్నది. ఆ భావన మీలో కనపడింది. అది చాలా ఆనందకరమైన విషయం. అటువంటి వాడే ఈ భూమి మీద గొప్పగా మనగలుగుతాడని ఆనాడు ఎవరో చెప్పారు. దానిని కొంతలో కొంత మనం ముందుకు తీసుకువెళ్ళగలిగితే మనం కూడా పుణ్యాత్మలం అయ్యే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరందరూ కావాలని కోరుకుంటూ, నేను మాట్లాడిన అనుకుంటున్నా మా అందరి తరఫున అని పెద్దలు చెప్పారు కాబట్టి మా అందరి తరఫున మీ అందరికీ ఖచ్చితంగా మా ఆశీస్సులు ఉంటాయి. మీ మంచిలో చెడులో మేము కూడా రావడానికి ప్రయత్నం చేస్తాం. మాకు ఒక చిన్న ముందుగా మెసేజ్లు ఏవో ఉన్నాయి కదా, వాట్సాప్ గ్రూప్లోనో దేంట్లోనో ఒక మెసేజ్ చేస్తే మేము కూడా ఆ ప్రయత్నంలోకి వస్తామని చెప్పి తెలియజేస్తూ మా అందరి తరఫున మీ అందరికీ శుభాశీస్సులు ఒకసారి.